ఇదే రాజులో మనతో పాటు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. అడిగి అసలు ఈ శాంతి చర్చలకు సంబంధించి శాంతి చర్చలు జరిగితే ఆ పరిస్థితి కనిపిస్తూ ఉందా? అంటే ఒకవైపు ప్రజా సంఘాలు కావచ్చు, పౌరాకులు కావచ్చు, అందరూ కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అటువంటి ఒక అడుగు కూడా ఎలాంటిది కూడా అటువంటి ఆలోచన కూడా కనిపిస్తలేదు. మీరేమంటారు? మేము చర్చల పరంపర అనేది ఇది ఇప్పటిది కాదు. 2023లో ఛత్తీస్గఢ్ విధానసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ వాళ్ళు మేము ఆదివాసీలతో చర్చిస్తాము, ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులతో చర్చిస్తామని వాళ్ళే మేనిఫెస్టోలు పెట్టిండ్రు. మేము అడుగుతలేము, మీరు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిండ్రో దాన్ని పాటించమని చెప్తున్నాం, దాన్ని అమలు చేయమని చెప్తున్నాం. దాని ప్రకారము కాల్పుల విరమణ చేసి వాళ్ళ చర్చలకు పిలవమని అడుగుతున్నాం. అది తప్ప, అది నేరమా? అంటే ఇప్పుడు కాల్పుల విరమణ చేసి మా ఆదివాసీలతోటి మావోయిస్టులతో చర్చలు చేయమంటే ఇక వాళ్ళు మావోయిస్టులు అయిపోతారా? వాళ్ళు నక్సలైట్లు అయిపోతారా? వాళ్ళ బీజేపీలో ఉన్న మరి మీరే చర్చలు చేస్తామన్నారు కదా, మీరు మావోయిస్టులా? మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రోజు బీజేపీలో ప్రముఖ నాయకుడు, ఆదివాసీ బిడ్డ, ఆయనే చెప్పిండు నన్ను నమ్మమని. అదేవిధంగా అమిత్ షా గారు, మోడీ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆదివాసీలారా మమ్మల్ని నమ్మండి, మేము చర్చలు చేస్తాము, కాంగ్రెస్ దురాగతంగా అన్యాయంగా అక్రమంగా హింస చేస్తున్నది, పోలీస్ క్యాంపులు పెడుతున్నది, మా ప్రభుత్వం వస్తే మేము చర్చలు చేస్తాము, శాంతి నెలకొల్పుతామన్నారు కదా. మరి అప్పుడు అమిత్ షా గారు, మోడీ గారు మావోయిస్టులా, నక్సలైట్లా? కాదు కదా. న్యాయం కోసం, ధర్మం కోసం మేము ఏదైతే ఇవాళ శాంతి యాత్ర, ఇది శాంతి నెలకొల్పడం కోసం శాంతి యాత్ర ఇది. మరి ఈరోజు భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఉన్నది, 5వ షెడ్యూల్ అమలు చేయమంటున్నాం, అది తప్ప? పేసా చట్టాన్ని అమలు చేయమంటున్నాం, అది తప్ప? మనాబ్ 70 అమలు చేయమంటున్నాం, అది తప్ప? అది నేరమా? కాబట్టి పట్టింపులకు పంతాలకు పోకుండా, దీంట్లో ఎవరు గెలిచిండు ఎవరు ఓడిందని కాకుండా ఆదివాసీల సంక్షేమమే మనందరి సంక్షేమంగా ఉండాలి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిండో దాన్ని మీరు ఆచరించండి, అమలు చేయండి మాత్రమే మేము అడుగుతున్నాం. అంతకంటే మించి ఒక్కడి కూడా గొంతుమ కోరిక లేదు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ మావోయిస్టు కాదు, విప్లవకారులు కాదు, అరే ప్రజాస్వామ్యవాదులు. దీని మనిషిని, మనకు మానవత్వం ఉంది, దీన్ని అడగొద్దా? మన పక్కనే ఉన్నటువంటి ఆదివాసీలు ఈ దేశ సంపదను కాపాడిన వాళ్ళు, ఓ భారతదేశమా, ఓ భారత ప్రజలారా, ఓ రాజ్యాంగమా, ఓ ప్రజాస్వామ్యమా మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు. మరి కాపాడొద్దా? చంపేద్దామా మరి వాళ్ళని? ఈ దేశంలో 13 నుంచి 15% జనాభా వాళ్ళు ఉన్నారు, 10 రాష్ట్రాల్లో ఉన్నారు, 5వ షెడ్యూల్ భూభాగం. మరి వాళ్ళందరూ చంపేద్దామా? ఒకవేళ ఏ తల్లి అయినా తన బిడ్డల్ని కర్కశంగా చంపుతుందా? చంపితే ఏమంటాం మనం? అసలు ఆమెకి ఏమన్నా మనిషి, ఆ మానవత్వం ఉందా? మనిషినా అని అంటాం. భారత ప్రభుత్వం కూడా వాళ్ళందరూ భరతమాత బుద్ధి బిడ్డలు, వాళ్ళు భారత పౌరులు, వాళ్ళకి జనన మరణాల్లో ఉన్నారు, వాళ్ళు ఓట్లేసిండు వాళ్ళు. అరే మీకే ఓట్లేసింది కదా. వాళ్ళు నువ్వు నారాయణపూర్లో ఎట్లా గెలిచినావు, బీజాపూర్లో ఎట్లా గెలిచినావు, సుక్మాలో ఎట్లా గెలిచినావు, దంతెవాడలో ఎట్లా గెలిచినావు? వాళ్ళు ఓట్లేస్తేనే కదా. ఈ ఆదివాసులు ఓట్లేకపోతే మీరు గెలిచేవాళ్ళ? మీ ప్రభుత్వం వచ్చేదా? అక్కడ గినక ఆదివాసీ ప్రాంతాల్లో 8 సీట్లు బీజేపీకి రాకపోతే అసలు అక్కడ ప్రభుత్వమే లేదు. వాళ్ళు కనుక కాంగ్రెస్కి వేసుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేది కాదు. అంటే మిమ్మల్ని నమ్మిండు వాళ్ళు, మీరు చెప్పిన మాటలు నమ్మిండ్రు. అంటే నమ్మిన వాళ్ళని గొంతుకొస్తారా? ఇప్పుడు నమ్మిన వాళ్ళని చంపుతారా? మీరు నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేస్తారా? ఇదేనా మీరు చేస్తే? ఇదేనా మీ సిద్ధాంతం? ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి గోల్వాల్కర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఆ మహనీయులు చెప్పినటువంటి ఇవేనా? అంటే మనుషులను చంపాలా, రాక్షసంగా ఉండాలా, రక్తపాతం సృష్టించాలా అనేదానా? ఇదేనా సిద్ధాంతం? ఇక్కడ కాబట్టి ఇగోలకు పోకండి. ఇక్కడ కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, లేకపోతే బీఎస్పీ, లేకపోతే వేరే పార్టీలో చర్చవద్దు, ఇక్కడ వేరే జెండాలో చర్చవద్దు. ఆదివాసీ ప్రాంతాల్లో 8 సీట్లు బీజేపీకి రాకపోతే అసలు అక్కడ ప్రభుత్వమే లేదు. వాళ్ళు కనుక కాంగ్రెస్కి వేసుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేది కాదు. అంటే మిమ్మల్ని నమ్మిండు వాళ్ళు, మీరు చెప్పిన మాటలు నమ్మిండ్రు. అంటే నమ్మిన వాళ్ళని గొంతుకొస్తారా? ఇప్పుడు నమ్మిన వాళ్ళని చంపుతారా? మీరు నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేస్తారా? ఇదేనా మీరు చేస్తే? ఇదేనా మీ సిద్ధాంతం? ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి గోల్వాల్కర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఆ మహనీయులు చెప్పినటువంటి ఇవేనా? అంటే మనుషులను చంపాలా, రాక్షసంగా ఉండాలా, రక్తపాతం సృష్టించాలా
అనేదానా ఇదేనా సిద్ధాంతం? ఇక్కడ కాబట్టి ఇగోలకు పోకుండా ఇక్కడ కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ లేకపోతే బీఎస్పీఆ లేకపోతే వేరే పార్టీలకు చర్చవద్దు, ఇక్కడ వేరే జెండాలకు చర్చవద్దు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఆదివాసులకు శాంతి కావాలి, ఆదివాసులు కంటి నిండా నిద్రపోయే అవకాశం కల్పించాలనేదే మా ప్రధాన డిమాండ్. అంటే ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఎట్లయితే ఆ యుద్ధ వాతావరణం ఉందో తెలంగాణలోని ములుగు జిల్లా కర్రెగుట్టలో కూడా దాదాపు 25,000 మంది పోలీసులు కర్రెగుట్టలను చుట్టుముట్టారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ క్షణమైనా అక్కడ కాల్పులు జరగవచ్చు, మారణహోమం జరగవచ్చు అని చెప్పేసి ప్రజా సంఘాల నేతలు చెప్తా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? మేము అడుగుతున్నది అదే, మేము చెప్తున్నది కూడా అదే. మీరు కాల్పుల విరమణ చేయండి. వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? పాకిస్తాన్ పారిపోతారా? చైనా పారిపోతారా? బంగ్లాదేశ్ పారిపోతారా? అరే వాళ్ళు అక్కడనే ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికైనా పారిపోతారా? పారిపోరు కదా. మీరు కాల్పుల విరమణ ప్రకటించి మీరు అప్పుడు చర్చలకు రమ్మనండి, మీరు చెప్పిన ప్రకారం చేయండి. అంతకు మించి మేము ఏం అడుగుతారు? వాళ్ళు తుపాకులు ఏమంటలేము, ఆ ఆదివాసీ ప్రాంతాలని రాజ్యం మేలుకోవడానికి వాళ్ళకి ఏమంటలేవు, లేకపోతే ఆదివాసీ ప్రాంతాలని ఈ దేశం నుంచి విడగొట్టి ఇంకో దేశం ఏమని అడుగుతలేము. మేము ఏం అడుగుతలేము, మేము అడుగుతున్నా ఒక్కటే, మీరు కాల్పుల విరమణ చేయండి. కాల్పుల విరమణ చేస్తే ఆదివాసులు కనీసం వాళ్ళు అక్కడ శాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా కూడా, న్యాయస్థానాలు కూడా వెంటనే దీంట్లో జోక్యం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులందరూ, మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉందనేదే. కాల్పులు చేస్తే ఏమవుతుంది? పోలీస్ బలగాలు కూడా సరిపోతాయి. నెల రోజుల నుంచి వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిన కానీ నెల రోజుల నుంచి మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక్క తూటా పేలిందా, ఒక ఐఈడి పేలిందా, ఒక ల్యాండ్ మైన్ పేలిందా? అంటే అర్థం ఏంటిది? వాళ్ళు చెప్పిన మాట మీద కట్టుబడి ఉన్నారు. అంటే చెప్పిన మాట మీద కట్టుబడి ఉన్నారా, లేక వాళ్ళకు బలం తగ్గిపోయింది, వాళ్ళు మొత్తం కూడా నీరసించిపోయారు, ఆ కర్రెగుట్టల్లో చిక్కుకుపోయారు, అన్నం లేదు, ఇలాంటి నీళ్లు కూడా లేవు, ఒకవైపు ఆ ఎండ దెబ్బలు వడదెబ్బలకు అన్ని సౌకర్యాలు ఉన్న జవాన్లే హాస్పిటల్లో పాలవుతున్నారు, మావోయిస్టులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు దాడి చేసే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పింది కదా నెల క్రితం, కర్రెగుట్టలో ఎవడైనా కాలు పెడితే వాడు బయటికి రాలేడు, వాడు అక్కడనే భస్మం అయిపోతాడు, విపరీతమైన ఐఈడీలు ఉన్నాయి, ల్యాండ్ మైన్స్లు ఉన్నాయి అని వాళ్ళే చెప్పింది కదా. మరి వాళ్ళు పేల్చదలుచుకుంటే ఐఈడీలతో పేల్చలేరా? ల్యాండ్ మైన్స్ పేల్చలేరా? అరే ఏది లేకున్నా అరే నేను సస్తూ ఒక తుపాకీ పేల్చలేనా, ఒక తూటా పేల్చలేనా? అది కాదు ఇవాళ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మాట మీద ఈ పౌర సమాజానికి, ఈ ప్రజాస్వామ్యవాదులకి ఇచ్చిన మాట మీద నిలబడి మీడియా సాక్షిగా మీకే చెప్పింది కదా, మీకే పంపించింది కదా వాళ్ళు లెటర్లు. వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. చేతగాక కాదు, బలహీనతతో కాదు అనేది మనం మర్చిపోయి ఇవాళ అటువంటి ఆలోచన పోకుండా కాల్పుల విరమణ చేయాలి, చర్చలకి సిద్ధంగా అవ్వాలి. గతంలో కూడా 2 సార్లు 3 సార్లు ఈ శాంతి చర్చలు జరిగిన తర్వాత కూడా విఫలమై మళ్ళీ వీళ్ళు తుపాకులు పట్టుకున్నారు, వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు, 2 వైపుల నుంచి కాల్పులు జరిగినాయి. ఈసారి కూడా శాంతి చర్చలు చేస్తే మళ్ళీ విఫలమైతే అందుకే అసలు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి పదే కేంద్ర మంత్రి అమిత్ షా చెప్తా ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నా పదే ఆదివాసీ ఉద్యమాలు, పోరాటాలు మావోయిస్టులతో ప్రారంభం కాలే. బిర్సా ముండా కాలంలో ఆదివాసీలు ఉన్నారా? అల్లూరి సీతారామరాజు కాలంలో మావోయిస్టులు ఉన్నారా? కొమరం కాలంలో మావోయిస్టులు ఉన్నారా? ఆదివాసీ ప్రాంతాలని ఈ దేశం నుంచి విడగొట్టి ఇంకో దేశం ఏమని అడుగుతలేము. మేము ఏం అడుగుతలేము, మేము అడుగుతున్నా ఒక్కటే, మీరు కాల్పుల విరమణ చేయండి. కాల్పుల విరమణ చేస్తే ఆదివాసులు కనీసం వాళ్ళు అక్కడ శాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా కూడా, న్యాయస్థానాలు కూడా వెంటనే దీంట్లో జోక్యం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులందరూ, మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉందనేదే. కాల్పులు చేస్తే ఏమవుతుంది? పోలీస్ బలగాలు కూడా సరిపోతాయి. నెల రోజుల నుంచి వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిన కానీ నెల రోజుల నుంచి మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక్క తూటా పేలిందా, ఒక ఐఈడి పేలిందా, ఒక ల్యాండ్ మైన్ పేలిందా? అంటే అర్థం ఏంటిది? వాళ్ళు చెప్పిన మాట మీద కట్టుబడి ఉన్నారు. అంటే చెప్పిన మాట మీద కట్టుబడి ఉన్నారా, లేక వాళ్ళకు బలం తగ్గిపోయింది, వాళ్ళు మొత్తం కూడా నీరసించిపోయారు, ఆ కర్రెగుట్టల్లో చిక్కుకుపోయారు, అన్నం లేదు, ఇలాంటి నీళ్లు కూడా లేవు, ఒకవైపు ఆ ఎండ దెబ్బలు వడదెబ్బలకు అన్ని సౌకర్యాలు ఉన్న జవాన్లే హాస్పిటల్లో పాలవుతున్నారు, మావోయిస్టులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు దాడి చేసే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పింది కదా నెల క్రితం, కర్రెగుట్టలో ఎవడైనా కాలు పెడితే
వాడు బయటికి రాలేడు, వాడు అక్కడనే భస్మం అయిపోతాడు, విపరీతమైన ఐఏడీలు ఉన్నాయి, ల్యాండ్ మైన్స్లు ఉన్నాయి అని వాళ్ళే చెప్పింది కదా. మరి వాళ్ళు పేల్చదలుచుకుంటే ఐఏడీలతో పేల్చలేరా, ల్యాండ్ మైన్స్ పేల్చలేరా? ఏది లేకున్నా అరే నేను సస్తూ ఒక తుపాకీ పేల్చలేనా, ఒక తూటా పేల్చలేనా? అది కాదు ఇవాళ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మాట మీద ఈ పౌర సమాజానికి, ఈ ప్రజాస్వామ్యవాదులకి ఇచ్చిన మాట మీద నిలబడి మీడియా సాక్షిగా మీకే చెప్పింది కదా, మీకే పంపించింది కదా వాళ్ళు లెటర్లు. వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. చేతగాక కాదు, బలహీనతతో కాదు అనేది మనం మర్చిపోయి ఇవాళ అటువంటి ఆలోచన పోకుండా కాల్పుల విరమణ చేయాలి, చర్చలకి సిద్ధంగా అవ్వాలి. గతంలో కూడా 2 సార్లు 3 సార్లు ఈ శాంతి చర్చలు జరిగిన తర్వాత కూడా విఫలమై మళ్ళీ వీళ్ళు తుపాకులు పట్టుకున్నారు, వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు, 2 వైపుల నుంచి కాల్పులు జరిగినాయి. ఈసారి కూడా శాంతి చర్చలు చేస్తే మళ్ళీ విఫలమైతే అందుకే అసలు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి పదే కేంద్ర మంత్రి అమిత్ షా చెప్తా ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నా పదే ఆదివాసీ ఉద్యమాలు, పోరాటాలు మావోయిస్టులతో ప్రారంభం కాలే. బిర్సా ముండా కాలంలో ఆదివాసీలు ఉన్నారా? అల్లూరి సీతారామరాజు కాలంలో మావోయిస్టులు ఉన్నారా? కొమరమీం కాలంలో మావోయిస్టులు ఉన్నారా? ఇదే అబూస్మాన్లో, ఇదే మాల్లో ఉన్నదారు గారి నాయకత్వంలో 1910లో జల్ జంగల్ జమీన్ ఉద్యమం నడిచింది. అప్పుడు మావోయిస్టులు లేరు కదా, కమ్యూనిస్టులు లేరు కదా. మరి అప్పుడు ఉద్యమాలు ఎట్లొచ్చినాయి, పోరాటాలు ఎట్లొచ్చినాయి? మావోయిస్టులకి ఆదివాసీ పోరాటాలకి ముడిపెట్టి చూడొద్దు. ఆ మావోయిస్టులు ఇప్పుడు అక్కడ గోండ్వానా గణతంత్ర పార్టీ ఉంది, ఆదివాసీల కోసం కొట్లాడుతూ ఉన్నది. అదేవిధంగా భారతీయ ఆదివాసీ పార్టీ ఉంది, ట్రైబల్ పార్టీ ఉంది. వాళ్ళు ఎన్నికలు పాల్గొంటున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, వాళ్ళు ఎంపీలు అయినరు. ఈ లోక్సభలో కూడా రాజస్థాన్ నుంచి ఒక ఎంపీ ఉన్నాడు ఆదివాసీ నుంచి. మరి వాళ్ళు కూడా మావోయిస్టులా? అరే ఆదివాసీ చట్టాల కోసం, 5వ షెడ్యూల్ కోసం, పేసా చట్టం కోసం మాట్లాడే వాళ్ళందరూ మావోయిస్టులు గారు అనేది గ్రహించాలి. మావోయిస్టులు ఉన్నా లేకున్నా ఆదివాసీ ఉద్యమాలు, పోరాటాలు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. అంటే మొత్తానికి ఆదివాసీల నుంచి పుట్టినటువంటి ఉద్యమాలు మావోయిస్టులకు మద్దతుగా పలికినాయి కాబట్టి ఈ ఆదివాసీలను అంతమొందించడానికి ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఈ మావోయిస్టుల మీద యుద్ధం అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా తీసుకొని దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా, శాంతి భద్రతల కోణంలో చూడకుండా, సామాజిక కోణంలో చూసి ఈ శాంతి భద్రతలకు సంబంధించి దీన్ని చూడకుండా రాజకీయ కోణంలో, శాంతి భద్రతల కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూసి శాంతి చర్చలు జరపాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి పూర్వ విద్యార్థి సంఘాలు, విప్లవ విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.